నమస్తే, నేను మీ విఎస్ శర్మ, వేమకోటి వాస్తు జ్యోతిష్యాలు, విశాఖపట్నం. ఈరోజు మనం గ్రహణములు అవి మనం ఆచరించాలా, ఎప్పుడు వచ్చాయి, వాటి గురించి చాలామంది అడుగుతున్నారు. వాటి గురించి వివరణ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంలో 3 గ్రహణాలు వచ్చినట్లు మనకి సిద్ధాంతం రాసి ఉన్నారు. అవి ఎక్కడా భారతదేశంలో కనిపించవు. అయితే ఈ గ్రహణములు కనిపించిన మాత్రాన్ని మనము ఆశోచం పాటించాలా, అంటే గ్రహణ నియమాలు పాటించాలా, సూతకం పాటించాలి చాలామంది అడుగుతున్నారు. పాటించనక్కరలేదు అని మనకి ధర్మసింధు నిర్ణయ సింధులో చెప్పబడి ఉంది. వాటి వివరణ కూడా ఇస్తాను ఇక్కడ. అయితే ఎప్పుడు ఏర్పడ్డాయి ఇవి? సంపూర్ణ సూర్యగ్రహణము 12వ తేదీ ఆగస్టు మాసంలో బుధవారం ఆషాఢ బహుళ అమావాస్య నాడు ఏర్పడినట్లు చెప్తున్నారు. ఇది ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా కనిపించదు. యూరప్, గ్రీన్లాండ్ మరియు స్పెయిన్ దేశాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఇక రెండవది ఖండగ్రాస చంద్రగ్రహణము 27/8/2026 శ్రావణ శుక్ల పున్నమి నాడు ఏర్పడుతుంది. ఇది కూడా భారతదేశంలో కనిపించదు. ఇటలీ, పెరు, మెక్సికో, బెల్జియం వంటి దేశాల్లో, ఆఫ్రికాలో, అమెరికాలో మాత్రమే కనబడుతోంది. ఇక మూడవది మనకి 2027 సంవత్సరము ఫిబ్రవరి 6వ తేదీ నాడు శనివారం నాడు కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా మనకి భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఇది కూడా అమెరికా, దక్షిణాఫ్రికా, పసిఫిక్ మరియు కొన్ని దేశాలు మాత్రం కనబడుతున్నది. కాబట్టి మనం దీన్ని ఈ 3 గ్రహణాలని మనం సూతకం ఆచరించక్కర్లేదు. మనం వీటికి ప్రమాణంగా ధర్మసింధు నిర్ణయ సింధులో చెప్పిన శాస్త్ర ప్రమాణం ప్రకారము యస్మిన్ దేశే గ్రహణం న దృశ్యతే తస్మిన్ దేశే శోతకం అభవేత్ అంటే నిర్ణయ సింధు చెప్పింది. అంటే ఏ దేశంలో అయితే గ్రహణం కనిపించదో ఆ దేశంలో సూతకము ఉండదు. అట్లాగే గ్రహణ నియమాలు పాటించనక్కరలేదు అని చెప్పింది. అట్లాగే అదర్శనే గ్రహణస్య శోతకం అవిధేయతే అంటూ ధర్మసింధు గ్రంథం చెప్పింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం వీటిని ఆచరించనక్కరలేదు, గ్రహణ నియమాలు పాటించనక్కరలేదు. యథాతథంగా నిత్యకర్మలు అనుష్ఠానం చేసుకొనవచ్చును. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించనక్కరలేదు, దేవాలయాలకు వెళ్ళవచ్చు. కాబట్టి అందరూ కూడా యథాతథంగా